కూలీ. సో కూలీ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అయితే వచ్చేస్తుంది. దీనిపై మూవీ టీం అధికారిక ప్రకటన ఇంకా చేయకపోయినా సరే దాదాపుగా డేట్ అయితే కన్ఫర్మ్ అని చెప్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల వరకు వసూలు చేసిన ఈ సినిమా వచ్చే వారమే ఓటీటీలోకి అయితే అడుగుపెట్టనుంది. సో రిలీజ్ అయిన 1 మంత్ కూడా కాకుండానే మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అవబోతుంది. సో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన కూలీ మూవీ డిజిటల్ ప్రీమియర్ ఆగస్ట్ 14th థియేటర్లో అయితే రిలీజ్ అయింది. అండ్ నెల రోజుల్లోపే ఓటీటీలో మనకి అమెజాన్ ప్రైమ్లో అయితే రాబోతుంది. అండ్ ఇక్కడ మన స్ట్రీమింగ్ డేట్ అనేది మనకి త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ మూవీకి సంబంధించిన అప్డేట్ని మనకి చాలా ప్లాట్ఫామ్స్లో అయితే లీక్ అయింది. అండ్ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని సెప్టెంబర్ 11th నుంచి అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఓటీటీ ప్లే రిపోర్ట్స్ అయితే అనౌన్స్ చేశాయి. అండ్ దీంతోపాటు మనకి కూలీ మూవీలో రజనీకాంత్ గారితో పాటు నాగార్జున గారు, ఉపేంద్ర గారు, శృతి హాసన్ గారు, సౌబిన్ షాహిర్ గారు, సత్యరాజ్ గారు ఇలా చాలామంది అయితే కనిపించారు. అండ్ అమీర్ ఖాన్ గారు అతిథి పాత్రలు అయితే కనిపించారు. సో అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అయితే అందించిన ఈ మూవీలో సైమన్ క్యారెక్టర్లో విలన్ పాత్రలో నాగార్జున గారు అయితే కనిపించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్గానే ఉంటుంది. అండ్ రజనీకాంత్ గారు తప్ప మిగిలిన పెద్దగా అయితే మనకి అనిపించలేదు. మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది సౌబిన్ షాహిర్ గారి యాక్టింగ్. అండ్ ఇక్కడ నుంచి మనకి పెద్దగా కొత్త గేమ్ లేవని చెప్పి రివ్యూస్ అయితే వచ్చాయి. మిక్స్డ్ రివ్యూస్తోనే 500 crores వరకు బాక్స్ ఆఫీస్ని అయితే కొల్లగొట్టింది కూలీ మూవీ. సో ఓవరాల్గా 507 crores గ్రాస్ అయితే వసూలు చేసింది 19 daysలో. సో ఇందులో మనకి 280 crores ఇండియా నుంచి రాగా తమిళంలో 180 crores, తెలుగులో 60, హిందీలో 36 crores అయితే వసూలు చేసింది. అయితే రజనీకాంత్ కెరీర్లో 500 crores మూవీగా అయితే మాత్రం నిలిచింది. సో సెప్టెంబర్ 11th నుంచి ప్రైమ్లో అడుగు పెడుతున్న ఈ మూవీ ఓటీటీ రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది చూడాల్సింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలు కూడా 1 month కూడా అవ్వకముందే ఓటీటీలోకి రావడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయమే. సో చూడండి ఫ్రెండ్స్, మీరు ఏమనుకుంటున్నారు కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.